డియర్ ఫ్రెండ్స్, టుడే మనము ఈ కొత్త 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో దీని యొక్క క్వాలిటీని మనం ఈరోజు టెస్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని వాటర్లో వేద్దాం. చూపించవా, ఇది చెప్తా. తడిపిన గిన్నెలో ఒకసారి తడిపిన గిన్నెలో మనం చూసినట్లయితే ఈ రంగు ఏదైతే ఉందో, రంగు పోయింది చూశారు కదా, ఈ నోట్ సంబంధించిన రంగు ఏదైతే ఉందో, రంగు పోయింది ఏదైతే ఉందో ఆ రంగు మనం తడిపిన గిన్నెలో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ తడిపిన గిన్నెలో ఇది కనపడతా ఉంది. ఇగోండి తడిపిన గిన్నెలో ఇదంతా రంగు, ఈ రంగు ఉంది కదా, లోపల రంగు చూడండి ఒకసారి. ఈ రంగు మొత్తం లోపల మనకి క్లియర్గా ఎదుకోండి, క్లియర్గా రంగు మొత్తం పోయింది, కనపడతా ఉంది చూడండి రంగు మొత్తం. కాబట్టి ఏంటంటే ఈ నోటు క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే మనకి క్వాలిటీ లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది ఇంత అంటే జనరల్గా అంటే జస్ట్ తడిసినందుకు ఇట్లా పోతే రేపు పొద్దున దీనికి సంబంధించి కరెన్సీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇది కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ ఎంబ్లం ఏదైతే ఉందో, అంటే ఈ కొత్తది పాతది అని చెప్పుకునే సందర్భంలో ఇగోండి దీనికి సంబంధించి రంగు పోయింది. అలా గాంధీ గారి ఫేసు ఇది చూడండి, రెండు గాంధీ గారి ఫేస్ సంబంధించి కూడా రెండు కూడా ఎంత తేడా వచ్చినాయి. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దేవనాగరి లిపిలో ఉన్న 500 రూపాయల దీనికి సంబంధించి కానీ ఇలాగే గీతలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పోయినాయి. అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా చూడండి, పైన చూసినట్లయితే మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో చూడండి, ఇది కూడా మొత్తం రంగు పోయింది. కాబట్టి అంటే దీనికి సంబంధించి ఇవి నోట్స్ ఏవైతే ఇవి క్వాలిటీ లేవని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే ఈ నోట్లు దీన్ని ఎంతో టెక్నాలజీతో, జియో టెక్నాలజీతో వాడారని చెప్పేసి, అలాగే దీన్ని రకరకాలుగా ఇది ఎవరిని దీన్ని ఏం చేయలేరు అని చెప్పి దొంగ నోట్లు తయారు చేయలేరు, అలాగే ఇది క్వాలిటీ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చూశారు కదా ఫ్రెండ్స్, మన యొక్క గవర్నమెంట్ యొక్క పనితీరు ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఈ విషయంలో ఇమీడియట్గా చర్యలు తీసుకొని దీని యొక్క ఇదివరకు లాగా క్వాలిటీ పోకుండా చూడాలని చెప్పేసి నా అభిప్రాయం.